హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే సండే కదండి. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే ఈరోజు సండే స్పెషల్ అయితే మేము ఇంకా కార్తీక మాసం కదండి, నాన్ వెజ్ అయితే అస్సలు వండుకోవట్లేదు అనమాట. ఇప్పుడు 1 మంత్ అవుతుందండి. ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో అయితే ఇంకా ఎమ్మీగా అయితే పూరి అయితే చేశాను. చూసారు కదా ఎంత చక్కగా అయితే పొంగిందండి. అప్పుడప్పుడు ఇలా అయితే నా లైఫ్లో మిరాకిల్స్ అనమాట. పూరి ఎప్పుడు కూడా ఒకేలా రాదండి, ఒక్కొక్కసారి మంచిగా పొంగుతాయి అనమాట, ఒక్కొక్కసారి అయితే చక్కగా రావండి. ఈరోజైతే చాలా బాగా వచ్చాయి అనమాట. పూరి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో, చాలా బాగుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. ఇంకా వీటితో పాటు కర్రీ వచ్చేసి నేనైతే ఇంకా ఆలు, శనగపప్పు, టమాటా ఇంకా మిల్ మేకర్స్ అయితే చేశానండి. కర్రీ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా మా పెద్ద అబ్బాయి కోసం అయితే ప్లేట్లో వేసేస్తున్నాను, సర్వ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే ఇచ్చేస్తానండి. చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట. చాలా బాగుంది మమ్మీ అని. పిల్లలు మనం చేసి పెట్టి తింటే హ్యాపీనెస్ వేరే కదండి. ఫ్రెండ్స్, మీరు కూడా పూరి చేస్తే ఇలా చక్కగా పొంగుతాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూరితో ఏ కర్రీ అయితే బాగుంటుంది అనేది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే పూరి చేస్తే పక్కా చికెన్ అయితే గుర్తొస్తుందండి. మా అమ్మ అయితే సూపర్ చేస్తుంది అనమాట. పూరి విత్ చికెన్ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ కదా ఫ్రెండ్స్. కాకపోతే కార్తీక మాసంలో తినట్లేదండి. ఇంకా ఫైనల్లీ కర్రీతో అయితే తిన్నాము. మా బాబాయ్ అయితే బాగా నచ్చేసింది అన్నాడండి.